వెల్కమ్ బ్యాక్. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి అస్తవ్యస్తంగా మారిన విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్పుడే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందం అందిస్తున్న సహాయం అందరికీ అందుతుందా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. శిరీష, మొత్తానికి జల దిగ్బంధంలో ఉన్నటువంటి విజయవాడ, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రేపల్ల పరిహారక ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా కూడా వారికి సహాయ చర్యల్ని ముమ్మరంగా చేస్తా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే చూడొచ్చు, ఏదైతే చంద్రబాబు మొన్న ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా మోదీకి వివరించినటువంటి వెంటనే ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతానికే కూడా ప్రత్యేక విమానంలో అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా దాదాపు 120 మంది బృందం కూడా ఈ రోజు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 120 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, అదేవిధంగా 40 స్పీడ్ బోట్లు, అదేవిధంగా 4 హెలికాప్టర్లతో కూడా ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ కేంద్రం నుంచి అయితే మాత్రం పెద్ద మొత్తంలో వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ఇప్పటికే సహాయక చర్యలను అయితే మాత్రం ముమ్మరం చేస్తా ఉన్నారు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీటిలో చిక్కుకొని ఉన్నటువంటి బాధితులు మొత్తానికి కూడా అండగా నిలిచేందుకు వీరంతా కూడా సహాయక చర్యల్లో అయితే మాత్రం పాల్గొంటా ఉన్నారు. దాదాపుగా ఆ స్పీడ్ బోట్లను తీసుకొని ఆ ప్రాంతాలకు వెళ్లి లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందుగా బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఏదైతే చూడొచ్చు, విజయవాడలో ఉన్నటువంటి మొగల్ రాజపురం కానీ, సింధునగర్ కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నేటి మునిగి ఇప్పటికే కూడా నేటి మునిగినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అందులో ముందస్తుగా కూడా సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేపల్లె పరిహారక ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు మొత్తం కూడా ఇప్పటికే పూర్తిగా నేటి మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఆ హెలికాప్టర్ల ద్వారా చూడొచ్చు, మనం 6 టీవీ స్క్రీన్ పై మనకి స్పష్టంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారికి ఆహారాన్ని కూడా కిందకి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. మరి అదే విధంగా స్పీడ్ బోట్లకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఇప్పటికే సిబ్బంది మొత్తం ఆయా ప్రాంతాల్లోకి వెళ్తా ఉన్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే మాత్రం నెలకొన్నాయి. ఎందుకంటే వర్షం తిరిగి మరలా ప్రారంభమైంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా తిరిగి మరలా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఉదయం నుంచి 8 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి ప్రజలకి తమ సేవలను కూడా వారికి వినియోగించేందుకు కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో కొంత వర్షం వారికి ఆటంకం ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాయి. హెలికాప్టర్ పక్క ఇప్పటికే గాల్లో చక్కర్లు కొడతా ఉంది. సహాయక చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆహార పొట్లాలు, అదేవిధంగా వీటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాటు చేసింది. దాదాపుగా ఏదైతే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా బాక్సుల్లోకి తీసుకొని వారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే పిల్ల పాపలతో ఇళ్లలో బిక్కుమంటూ ఒక పక్క అంధకారంలో గడుపుతున్నటువంటి వారందరికీ కూడా ముందుగా సహాయక చర్యలు చేపట్టాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి అయితే మాత్రం ఒక హుకుం జారీ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి అనంతరమే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా భోజన వసతి సదుపాయాలు కూడా కల్పించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. స్వయంగా ఆయన రంగంలో దిగారు. అంటే చూడొచ్చు, 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించేందుకు స్పీడ్ బోట్లపై ఆయనే స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. అధికారుల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా ఆయన తన వెంట పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ పరిస్థితిని, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. వారికి ఇచ్చేటువంటి సదుపాయాలకు సంబంధించిన దానిపై కూడా ఒక స్పష్టంగా ఇప్పటికే కూడా ఎమ్మెల్యేలకు ఆదేశాలు అయితే మాత్రం ఇస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఆహార పదార్థాలతో పాటు నీరు కానీ పాలు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే అన్ని విధాల ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పటికే హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా పెదకూరపాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అమరావతి పరిసర ప్రాంతాలు, మునుగోడు కానీ ఆ చుట్టుపక్కల పెదకూరపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలు, ఆ గ్రామాలు మొత్తం
దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే హెలికాప్టర్లు అయితే మాత్రం చక్కర్లు కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో మరి మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం రాకతో అయితే మాత్రం విజయవాడ వాసులు కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా నీటిలోనే మగ్గిపోతా ఉన్నారు. ఒక పక్క తమ భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని అల్లాడిపోతా ఉన్నారు. మరో పక్క ఇది అవకాశం భావిస్తూ కొంతమంది దళారులు అక్కడ ఉన్నటువంటి పాల ప్యాకెట్ సైతం కూడా దాదాపు 80 రూపాయలు విక్రయిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తాము ఉండడానికి నీడలు కోల్పోయాము, బతకడానికి వేరే మార్గం లేదు. ఒక పక్క నీరంతా కూడా తమను చుట్టుముట్టేసింది. తమ పిల్లలతో ఒక పక్క ఆకలితో అలమటించిపోతా ఉంటే మరోవైపు ఈ యొక్క దళారులు ఈ విధంగా దోచుకుంటుంటే నిజంగా చాలా బాధేస్తా ఉందని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇప్పటికే రంగంలో దిగారు. మరోపక్క మంత్రివర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో పట్టణ పల్లె ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా కూడా ఉన్నటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కొంత వర్షం పడకపోతే కనుక ఈ యొక్క సహాయక చర్యలు మరింతగా ప్రజలకి అందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా కూడా 120 మంది సభ్యులు 40 స్పీడ్ బోట్లని తీసుకొని రంగంలో దిగారు. విజయవాడలో ఉన్నటువంటి సింగునగర్ అయితే మాత్రం ఇంకా నీటి వలయం నుంచి బయటికి రాలేదు, జల దిగ్బంధంలోనే ఉంది. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక బాధాకరమైన విషయం, దాదాపుగా సెల్ ఫోన్ టవర్ కూడా వారికి సిగ్నల్ లేకుండా పోవడం, దాదాపు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకుండా తమ పరిస్థితిని అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధంగా తెలుపుదామన్నా కూడా కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో వారంతా కూడా ఇప్పటికే ఇళ్లలోనే ఉండి బిక్కుబిక్కుమంటూ గడుపుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆయా సంబంధించినటువంటి ఇళ్లకు చేరాలని తప్పకుండా 6 టీవీ అయితే మనసారా కోరుకుంటా ఉంది. దాదాపుగా దీనికి సంబంధించి కూడా చంద్రబాబు సైతం ఆయనే స్వయంగా రంగంలో దిగారు కాబట్టి మరింతగా అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.